మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాల నొప్పులు వస్తే మనం ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చాలా మంది కామెంట్ చేశారు. అండ్ మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా చాలా మంది మోకాల నొప్పులు ఉన్నాయి మ్యామ్, చాలా వరకు కొన్ని తినాలి కొన్ని తినద్దు అంటున్నారు. ఏం తినాలి ఏం తినద్దు అని చాలా మంది అడుగుతుంటారు. సో దానికోసమే ఈ వీడియో. మనకి మోకాల నొప్పులు ఉన్నాయనుకోండి, మనకు తెలుసు ఏమేమి తినాలనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాం. మనం మంచిగా జంక్ ఫుడ్స్ వదిలేసి హెల్దీగా అండ్ మనకి కొద్దిగా అంటే కాల్షియం కానీ, B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ ఇవి కనుక ఎక్కువగా మనం తీసుకుంటున్నాం అనుకోండి, సప్లిమెంట్ ద్వారా కాకుండా ఫుడ్ రూపంలో మనకి ఫ్యూచర్లో మోకాల నొప్పులు రావని కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మోకాల నొప్పులు వచ్చాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ వల్ల కొంతమందికి వస్తాయి, కొంతమందికి బరువు ఎక్కువ ఇవ్వడం వల్ల కొంతమందికి వస్తాయి, కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. సో ఫుడ్ విషయానికి వస్తే ఏం తినాలో ఒక వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాము. ఏం తినద్దు అని మాట్లాడుకుంటే, సో ఏం తినద్దంటే రిఫైన్డ్ ఆయిల్స్ చాలా ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్లో కూడా రిచ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ మనం అవాయిడ్ చేయాలి. షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే షుగర్స్ కానీ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ, తర్వాత మనకి జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ మనకి ఎప్పుడైతే తీసుకుంటామో మనకి జాయింట్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడం వల్ల స్వెల్లింగ్ రావడం, వాపు రావడము, లేదంటే గుజ్జు తగ్గిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫుడ్ విషయంలో తీసుకుంటే సో షుగర్స్ అనేవి ఆల్మోస్ట్ మన కంపల్సరీ మనం కొద్దియే కదా, కూల్ డ్రింక్ కొద్ది తాగితే ఏం కాదులేని కొద్ది కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. పర్టికులర్గా మోకాల నొప్పులు ఉండే వాళ్ళు, డయాబెటీస్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తాగద్దంటే వాళ్ళకి పర్టికులర్గా అదే తాగాలి అనే ఇది ఉంటుంది. సో అలాంటప్పుడు మనం సమస్య తగ్గడం కూడా చాలా కష్టం. ఇవన్నీ తీసుకుంటే ఒకరోజే కదా ఏం కాదు అనుకుంటాం, ఆ ఒకరోజు తిన్న ఫుడ్డే మనకి 1 month బాధ పెడుతుంది. సో కాబట్టి మనము ఈ కూల్ డ్రింక్స్ అంట, ఈ థమ్స్అప్లు అంట ఇలాంటివన్నీ కంప్లీట్గా బంద్ చేయాలి. అండ్ కొద్దిగా ఈ వైట్ కంటెంట్స్లో మనం తీసుకుంటే ఈ బ్రెడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ బ్రెడ్స్ అవాయిడ్ చేయండి. దాని తర్వాత ఈ వైట్ పాస్తాలు తింటా అంటారు చాలా మంది, అవి కూడా కొద్దిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అండ్ ఆయిల్స్కి వచ్చాక చాలా మందికి ఒక ఉంటుంది, ఆయిల్స్ ఏం వాడాలని. నేను చెప్తుంటాను, చాలా వరకు మోకాల నొప్పులు ఉంటే సన్ఫ్లవర్ ఆయిల్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, రిచ్ ఉంటాయి కాబట్టి ఉండాలి. మనకి మోతాదులో ఉంటే పర్లేదు, అధిక మోతాదులో ఉంటే ఇది ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేసి మనకి చాలా వరకు ఇబ్బంది తెస్తుంది. ఇప్పుడు సోయాబీన్ ఆయిల్ అని ఉంటుంది, అది కూడా మనం కొద్దిగా అవాయిడ్ చేయాలి. కార్న్ ఆయిల్ అని ఉంటుంది, ఇది కూడా కొద్దిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో మనకు బేసికలీ బాగా యూజ్ చేసేది మనం కామన్గా సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం, అది కూడా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ యూజ్ చేస్తుంటాం. సో అది అవాయిడ్ చేసి మనం కంపల్సరీ, చాలా మంది ఈ మధ్యకాలంలో మోకాల నొప్పులు అధికంగా ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో కంపల్సరీ వంటల్లో 80 to 90% మనం గమనిస్తే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు. అది కొద్దిగా అవాయిడ్ చేయండి. దానివల్ల బాగా ఇన్ఫ్లమేషన్స్ వస్తుంటాయి, దానివల్ల జాయింట్ పెయిన్స్ రావడము, లేదంటే మనకి మోకాళ్ళ దగ్గర చాలా ఒక రకమైన నొప్పి, బలహీనత, హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది మనకి. మనం ఆయిల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ షుగర్స్ ఎలాగో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొంతమందికి మగవాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు అధికంగా అయిపోయాయి. ఆడవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు అనేది కామన్గా చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే బరువు పెరిగిపోతుంటారు, డెలివరీస్ అవ్వడం వల్ల వాళ్ళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే మనకి మన ప్రీ మెనోపాజల్స్ అంటే మనకి పీరియడ్స్ ఆగిపోతుంటాయి కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఆ ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్లో కూడా మనం చాలా వరకు గమనిస్తే ఈ మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. సో ఇవన్నీ కామన్గా ఆడవాళ్ళలో ఉంటాయి. వీళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది ఆడవాళ్ళలో, కొన్ని కేసెస్లో ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కొంతమందిలో B12 డెఫిషియన్సీ ఉంటుంది. వీటి వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో మనకి అసలు మనం ఎలాగో ఆ డెఫిషియన్సీస్ని మనం ఫుడ్ ద్వారా కవర్ చేసుకుంటున్నాము. సో అయినా మనకి ఆ పెయిన్ తగ్గట్లేదు. మీరు చెప్పినట్టే మేము ఫుడ్స్ ఫాలో అవుతున్నాము, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము, రకరకాల ఆయిల్స్ అప్లై చేస్తున్నాము, మోకాళ్ళ నొప్పులు పోవట్లేదు అని కొంతమంది చేస్తుంటారు. కానీ యూజ్ చేసే ఆయిల్ మనం తక్కువ మోతాదులో యూజ్ చేసిన ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు మనకి ఎక్కువగా ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి పెయిన్స్ రావడానికి కారణం అవుతుంటాయి. కాబట్టి మనం ఆయిల్స్లో తీసుకుంటే ఖచ్చితంగా కుసుమ నూనె వాడండి. తర్వాత మన గానుగ నూనెలో చాలా వరకు మనము పల్లి నూనె కూడా వాడచ్చు. ఏది ఆయిల్ యూజ్ చేసినా లిమిట్గా వాడాలి. ఎక్కువ మోతాదులో వాడినా కూడా అది కూడా ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి ఆయిల్స్లో మనం కొద్దిగా ఈ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అవాయిడ్ చేయండి. అండ్ దాంతోపాటు మనం ఒకవేళ మగవాళ్ళలో చెప్పాను కదా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో అండ్ స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళలో, డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా సో వీళ్ళలో కూడా ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే ఇంపార్టెంట్.
నాట్ ఓన్లీ మోకాలు నొప్పులే కాదు, లివర్ ప్రాబ్లమ్స్ రావడం, బాడీ అంతా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో తీసుకొని ఇబ్బంది పడే బదులు కొన్ని రోజులు ఆపేస్తే, కొన్ని రోజులు కాదు పర్మనెంట్గా ఆపేస్తే లైఫ్ టైం హెల్దీగా ఉంటాము. సో తెలిసి కూడా మనం తప్పు చేస్తూ ఉంటే వాళ్ళ రకరకాల సమస్యలు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసుకున్నా కూడా వాళ్ళకి అంత ఫలితం ఉండదు. కాబట్టి మనం మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి, అండ్ వస్తే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు రావద్దని గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఎందుకంటే రావడానికి మోకాళ్ళ నొప్పులు మెయిన్ కారణం ఒకటి ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడం వల్ల రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వాటిని ఫుడ్ ద్వారా మనం కాల్షియం తక్కువైతే నువ్వులు తీసుకోండి, అండ్ ఫ్లాక్ సీడ్స్ కూడా ఒక మోతాదులో ఒక జస్ట్ పర్ డే 1-1.5 స్పూన్ లాగా మనం కూరల్లో చల్లుకొని తీసుకోవచ్చు. అది కూడా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకి. మహాబీర విత్తనాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ మనము వెజిటబుల్స్లోకి వస్తే మునక్కాడల్లో కూడా మోర్ కాల్షియం ఉంటుంది, విటమిన్స్ మంచిగా ఉంటాయి. ఇవి కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా కాపాడతాయి. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకొని, అండ్ ఒకవేళ వచ్చిన వాళ్ళు మనం ఈ ఫుడ్స్ తీసుకుంటున్నాం కానీ మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు, కారణం ఏంటంటే ఏదైతే తీసుకుంటున్నామో దానికి సమానంగా ఏదైతే తీసుకోకూడదు కూడా అవి సేమ్ ఫుడ్ తీసుకుంటుంటారు. కాబట్టి సో తీసుకోకుండా ఉండాల్సిన దాని గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఏంటి, రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి, అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఒకటి మనం అవాయిడ్ చేయాలి. ఈ పెప్సీలు, థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్లు అది ఆల్మోస్ట్ అది హెల్దీ కాదు అనుకుంటే అది ఆపేయడం వల్ల మోకాళ్ళ నొప్పులే కాదు రకరకాల సమస్యలు శరీరంలో రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో కాబట్టి మనం మోకాళ్ళ నొప్పులు ఉంటే నేను ఒక మెరాకిల్ ఆయిల్ కూడా చెప్పాను మీకు ఒక వీడియోలో. సో కొద్ది నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు 2 కలిపి మోకాళ్ళ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోండి, మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయని. సో కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని బాధపడే బదులు, ఉన్నదానికి మనం టాబ్లెట్స్ వేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు టాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా ఎందుకు వచ్చాయో రీజన్ తెలుసు, ఆ రీజన్ ద్వారా మనం ఫుడ్లో ఎలాంటివి తీసుకోవాలో తెలుసు, ఒకవేళ ఏం అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇవి చేసుకొని ఈ మెరాకిల్ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి మోకాళ్ళ నొప్పులు రావు, హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.